ప్రధాని మోదీ ఇందిరాను ఆదర్శంగా తీసుకోవాలి. పహల్గామ్ ఉగ్రదాడి హేయమైన చర్య అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కోతుల ర్యాలీ. సో నిన్న ఏఐసిసి పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అలాగే నిన్న నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజా నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ మంత్రులు వీళ్ళంతా పాల్గొన్నారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నాడు. మరోసారి పాక్ ఓడించాలంటే 1971లో బంగ్లాదేశ్కి ఏదైతే స్వతంత్రం వచ్చిందో భారత్ యుద్ధం పాక్పై యుద్ధం వల్లే బంగ్లాదేశ్ స్వతంత్రం వచ్చింది. పాక్ దురాక్రమణను అడ్డుకొని భారత్ పాకిస్తాన్పై విజయం సాధించింది ఆ యుద్ధంలో. అదేవిధంగా మరోసారి పాక్ను ఓడించాలి. ఇందిరాను ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడు ఇందిరాగాంధీని ఏదైతే ప్రధానమంత్రిగా ఉన్నారో అప్పుడు భారతపై వాజ్పేయి అంతటి నేతే దుర్గామాత కాళీమాతగా కీర్తించారు ఇందిరాగాంధీని. అందుకే మరోసారి మోదీ ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి రేవంత్ చెప్తున్నారు. కాళేశ్వరం కార్యాచరణ పెద్దదే, 3 బ్యారేజీలపైన మదింపు చేయాల్సిందే, పునరుద్ధరణకు భారీ ప్రక్రియ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్తో పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫార్సులపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న మనం అనుకుందే మేడిగడ్డతో పాటు మరో 3 బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దానిలో మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. సింధు నుంచి చుక్క నీరు పోనివ్వం, పాక్ జాతీయాలను గుర్తించి పంపించేయండి. గడువు తర్వాత ఒక్కరు మన దేశంలో ఉండరాదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్ లో అమిత్ షా. జమ్మూ కాశ్మీర్లో లష్కర్ టాప్ కమాండర్ అల్తాఫ్ హతం. ఉగ్రవాదులను జల్లారు పడుతున్న భద్రతా బలగాలు. సింధు జలాలు ఏదైతే ఉందో అక్కడ మనకు ఫోటో కూడా ఇచ్చారు. సింధు పరివారక వ్యవస్థలో రియాసీ వద్దనున్న ఆనకట్ట అంటే వాటర్ రిలీజ్ చేయట్లేదు పాకిస్తాన్కి. మనకు తెలుసు సింధు జలాలపై ఆధారపడే పాకిస్తాన్ జీవనాధారం ఉంది, జీవనాడి పాకిస్తాన్కు ఒక రకంగా. సింధు నది అనేది సింధు జలాలు అనేవి అక్కడ తాగునీటికి కానీ సాగునీటికి కానీ మరి పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత సర్కార్ తీసుకున్న రియాక్షన్ ఇది. తీవ్రమైన నిర్ణయం తీసుకుంది సింధు జలాలు వద్దని. పాక్ జాతీయులను గుర్తించి పంపేయండి, గడువు తర్వాత మనకు 48 గంటలు డెడ్ లైన్ ఇచ్చారు. అప్పుడు ఉంచి మిగతా వాళ్ళంతా 48 గంటలు. నిన్న జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ మట్టు పెట్టారు మన ఆర్మీ. దాంతోపాటు ఒక ఉగ్రవాది ఇంటిని కూడా పేల్చివేశారు. ఐఈడి పెట్టేసి దాన్ని కూడా పేల్చివేశారు.